విశాఖ నగర మేయర్కు సంబంధించి అవిశ్వాస తీర్మానంపై నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఓటింగ్ జరగాలని కలెక్టర్ను కోరినట్లు రాష్ట్ర శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన 58 మంది కార్పొరేటర్లకు పార్టీ నుంచి విప్ జారీ చేస్తామని, ధిక్కరించిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా అధికార బలంతో కూటమి నేతలు అడ్డుకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని బొత్స హెచ్చరించారు. ఇప్పటికే ప్రలోభాలు, భయభ్రాంతులకు గురిచేసి తమ పార్టీలో కొందరు కార్పొరేటర్ను లాక్కున్నారని, పార్టీ నుంచి కొందరు ఫిరాయించిన కౌన్సిల్లో తమకు బలం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్యం లేదు, చదువు లేదు. ఊరుగా చదువుల గురించి ఎవరైనా భర్త చనిపోతే భార్యకి వచ్చి వీడియో పెన్షన్ వచ్చి వెంటనే ఇస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో వేల కొద్ది పెన్షన్లు వచ్చి అప్లోడ్ చేస్తూ ప్రభుత్వం తాలూకా అఫీషియల్ డేటాలో ఉన్నాయి. అవి వచ్చి ఒక్కటి రిలీజ్ చేయట్లేదు. ఏంటి విధానం? పిల్లల తాలూకా పిల్లలు చదువుకునే దానికి ఫీజు రింబర్స్మెంట్లో పక్కలేదు. ఆరోగ్యం ఒక పక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యం లేదు, చదువు లేదు. ఊరుగా చదువుల గురించి చెప్తారు, ఏదో కొత్తగా ఇవాళ పెట్టినట్టు. సరే, అది వాళ్ళ తాలూకా గ్రేట్నెస్ కోసం వాళ్ళ తాలూ చెప్పుకుని మాకే అభ్యంతరంలే. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈ కార్యక్రమం ఇంత ముందుండేవా లేవా, జరగలేదా, అది ఆ ప్రజలకు తెలుసు. వాళ్ళు గొప్ప చెప్పుకోండి మాకే అభ్యంతరం. ఏదో క్షణికానందం పడుతూ పొందమండి మాకు అభ్యంతరం. కానీ నాకు రిజల్ట్ కనిపించాలి కదా, అక్కడ దాని ఫలితాలు ఉండాలి కదా, ప్రజలకి లాభం కనిపించాలి కదా ప్రజలకి. ఎక్కడ అవి నిర్దిష్టమైన విధానం ఏ శాఖలో కనిపించట్లే. ఒక శాఖ కాదు, ఏ శాఖలో కనిపించాలి. అందుకే మేము ముందుకు వచ్చాను. అసలు చూస్తున్నాం కదా, వారం రోజులు 10 రోజులు చూస్తుంటే ప్రతిరోజు చూసినా ఇవి చూసినా లేదు. ఏ గ్రామానికి పోయి ఎవరితో మాట్లాడినా, ఎవరు చేసినా, ఎవరు అడిగినా అందరూ నిరాశాన్ని నిష్పత్తుతూ ఉన్నారు. అందరూ సుగ్రపేటకి వెళ్ళాం, నేను వెళ్ళాను, ధర్మశ్రీ మా అమరు వచ్చారు, అందరూ వెళ్ళాం, రైతులతో మాట్లాడడం చేస్తాం. ఇవాటికి బకాయిల గురించి ఆలోచన లేదు. మరి స్థానిక